నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్. అయితే పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడు వచ్చినా అదొక పండగ వాతావరణం కిందనే చూడాలి. అయితే ఈసారి ఓజీకి ఒక స్పెషల్ అటెన్షన్ అయితే ఉంది. ఏంటి అంటే వాస్తవానికి తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, నైజాం ఏ ప్రాంతాలైనా సరే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఖచ్చితంగా అదొక పెద్ద పండగలానే ఉంటుంది. కాకపోతే ఈసారి దాని యొక్క డోస్ పెరిగిందని చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఈసారి ఓజీ పాన్ ఇండియా రేంజ్లో రాబోతుంది. అది కాక మరాఠీ లాంగ్వేజ్లో పవన్ కళ్యాణ్ జస్ట్ చిన్న గ్లిమ్స్లోనే ఇరగ తీశాడని చెప్పుకోవాలి. అయితే ఏదైతే పవన్ కళ్యాణ్ చేసినటువంటి యాక్షన్ సీక్వెన్సెస్ ఏవైతే ఉంటాయో అది అద్భుతం అని చెప్పుకోవాలి. వాస్తవానికి పవన్ కళ్యాణ్ని ఈ రేంజ్లో చూస్తారని అయితే ఎప్పుడు అనుకోలే. గతంలో కూడా ఓజీకి సంబంధించినటువంటి ఒక సేమ్ ఇదే గెటప్ కావచ్చు, ఇలాంటి స్టోరీస్ మనం చూసాం. ఏదైతే బాలులో గని సంబంధించినటువంటి క్యారెక్టర్ అందరికీ తెలిసిందే. గని క్యారెక్టర్ని ఎవరూ మర్చిపోరు. వాస్తవానికి తను ఒక గ్యాంగ్స్టర్ అయ్యుండి తను చేసే హెల్ప్ కావచ్చు, ఏది మంచి ఏది చెడు అని చెప్పి తెలుసుకున్న తర్వాత ప్రజలకు చేసే సహాయం కావచ్చు, ఈ పాత్ర ఎవరూ మర్చిపోరు. అదేవిధంగా పంజాలో ఉండేటువంటి ఒక సాంగ్స్ కావచ్చు, అదేవిధంగా సీన్స్ కావచ్చు, ఆ పంజాలో ఉండేటువంటి ఒక అన్ని ఎవ్రీథింగ్ అనేది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కింద చెప్పుకోవాలి. అయితే కాకపోతే ఈ రెండు సినిమాలు కొంత నిరాశపరిచిన ఈసారి ఓజీ మాత్రం ఖచ్చితంగా హంగ్రీ చీతా అని చెప్పేసి ఇచ్చేసాడు ఎలివేషన్ సుజిత్. అసలు మొత్తానికి మనం డైరెక్టర్ సుజిత్ గురించి కూడా చెప్పుకోవాలి. అయితే సుజిత్ గురించి ఎందుకు చెప్పుకోవాలనుకునే దాని ముందు ఇంకొక సినిమా పేరు కూడా చెప్పుకోవాలి, అదే గబ్బర్ సింగ్ సంబంధించి డైరెక్టర్ ఎవరు అంటే హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్కి వీరాభిమాని. అయితే అంత హార్డ్ కోర్ ఫ్యాన్ అయినటువంటి ఒక హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్తో గబ్బర్ సింగ్ సినిమా తీసిన తర్వాత అంటే దాదాపు 10 ఏళ్ల క్రితం ఏదైతే హిట్ ఉందో ఆ 10 ఏళ్ల క్రితం ఉన్నటువంటి హిట్ ఒక ఖుషి తర్వాత మళ్ళీ దానికి మించిన హిట్ ఇవ్వగలిగింది ఎవరు అంటే మనకు ఖచ్చితంగా హరీష్ శంకర్ అనే చెప్పుకోవాలి. గబ్బర్ సింగ్ సినిమాకి సంబంధించి ప్రతి ఒక్క సీను హైలైట్, ప్రతి ఒక్క పాట హైలైట్, ప్రతి ఒక్క మ్యూజిక్ హైలైట్, ప్రతి ఒక్క యాక్షన్ సన్నివేశాలు హైలైట్ అని చెప్పుకోవాలి. అటు కామెడీ కావచ్చు, అటు యాక్షన్ సీక్వెన్సెస్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ప్రతిదీ హిట్. ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ అక్కడ పవర్ స్టార్ ఫ్యాన్ కాబట్టి. మళ్ళీ అదే రేంజ్ ఇంకా ఒక రకం చెప్పాలంటే మోతాదు మించినటువంటి ఒక ఫ్యాన్ ఎవరు అంటే అది సుజిత్ అని చెప్పుకోవాలి. సుజిత్ పవన్ కళ్యాణ్ సినిమాలకు వెళ్ళి థియేటర్ దగ్గర కూడా మాట్లాడినటువంటి సన్నివేశాలు చాలా వరకు మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇదే సందర్భంలో ఓజీ ఎలా ఉండబోతుంది, నిజంగా పవన్ కళ్యాణ్ని ఇలాంటి లుక్స్లో మనం చూస్తామా అని అనుకోలేదు. అలాంటి లుక్స్లో ఏదైతే అర్జున్ దాస్ సంబంధించినటువంటి వాయిస్లో అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడంటే అనగానే గూస్ బంప్స్ రేసిపోతూ ఉంటాయి. అలాంటి గ్లిమ్స్ మాత్రం రిలీజ్ అయింది. ఇప్పుడు ఓజీకి సంబంధించినటువంటి ఒక ట్రీజర్ లోడింగ్ అని చెప్పేసి అంటున్నారు. ఇక ఆంధ్ర ప్రజలకి పూనకాలే. వాస్తవానికి ట్రీజర్ ఏదైతే ఉందో లోడింగ్ అవుతుంది. వాస్తవానికి ఇంకా ఈ సినిమా దాదాపు సెప్టెంబర్ 25 రిలీజ్ అంటే ఇప్పటి నుంచే దాదాపు దానికి సంబంధించినటువంటి బిజినెస్ మొత్తం కూడా దాదాపు 169 కోట్లు బిజినెస్ చేసేసిందని చెప్పి ఇంకా ఎటువంటి అంచనాలు లేవు. అది కాక పాన్ ఇండియా మూవీ. సో పవన్ కళ్యాణ్ రేంజ్ ఏ రేంజ్లోకి వెళ్ళిపోతుందో మనకు అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఒకటి ఏంటంటే వాస్తవానికి ఈ యొక్క ఓజీకి సంబంధించిన అప్డేట్ ఎప్పుడో రెడీ అయిపోయి ఉన్నా హరిహర వీరమల్లుకు సంబంధించి ఏదైతే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఈ సినిమా అప్డేట్ ఇవ్వకూడదు. ఎందుకంటే హరిహర వీరమల్లుకు సంబంధించినటువంటి ఫ్యాన్స్ మైండ్లో ఒక సెట్ అయిపోయింది. సో దీన్ని డిస్టర్బ్ చేయకూడదు. హరిహర వీరమల్లు అనేది ఒక సపరేట్ ప్యాటర్న్. అప్పట్లో ఉన్నటువంటి ఒక ఔరంగజేబ్ సంబంధించినటువంటి ఒక సమయంలో ఎవరైతే హరిహర వీరమల్లు ఎలాగా ఏం చేశాడు, అక్కడ ధనికుల్ని కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఒక ముస్లిం పెద్దల్ని కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఒక ఔరంగజేబ్కి సంబంధించినటువంటి ఒక ఖజానాను కొట్టి ప్రజలకు ఎలా పంచాడు, ఇది ఒక డిఫరెంట్ స్టోరీ అని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు వచ్చేసి ఓజీకి సంబంధించి మాత్రం ఒక క్రేజీ అప్డేట్ అయితే రాబోతుంది. అది ట్రీజర్ లోడ్ అవుతుంది. ఆగస్టు 15వ తారీఖున రిలీజ్ కాబోతుంది. ఎందుకంటే హరిహర వీరమల్లు వచ్చేసి జూలై 24వ తారీఖున రిలీజ్ కాబోతుంది. సో దీనికి సంబంధించినటువంటి ఒక వైజాగ్లో ఈవెంట్ జరగబోతుంది 20వ తారీఖున. దీనికి రాజమౌళి గారు గెస్ట్గా రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఓజీ
ఈ యొక్క హరిహర వీరమల్లుకు సంబంధించి ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఉండడానికి ఎటువంటి అప్డేట్ ఇవ్వకూడదని ఫిక్స్ అయిపోయాం. అయితే వాస్తవం చెప్పాలంటే హరిహర వీరమల్లుపై మొన్నటిదాకా ఎటువంటి అంచనాలు లేవు. కానీ మొన్న ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో అక్కడి నుంచి ప్రారంభమైంది హరిహర వీరమల్లు పైన అంచనాలు. సో ఈసారి భారీగా కొల్లగొట్టబోతున్నాడా అని చెప్పేసి అనుకోవచ్చు. వాస్తవానికి దీంట్లో సాంగ్లో కొల్లగొట్టి నాడిరు అనే సాంగ్తో పాటు ఏదైతే ప్రతి ఒక్క సాంగ్ కూడా హైలైట్ అని చెప్పుకోవాలి. అయితే హరిహర వీరమల్లు ఏదైతే జూలై 24వ తారీఖు రిలీజ్ కాబోతుంది కాబట్టి ఆగస్టు 15వ తారీఖు ఒక క్రేజీ అప్డేట్ అయితే వచ్చేస్తుంది. అందుకే ట్రీజర్ లోడింగ్ అవుతుంది. ఇక ఆంధ్ర ప్రజలందరికీ కూడా పూనకాలు అని చెప్పుకోవాలి. వాస్తవానికి దీనికి సంబంధించినటువంటి ప్యాడింగ్ ఎవరు, అసలు ఈ సినిమాకి సంబంధించి అంటే ఇందాక చెప్పుకున్నాం కాబట్టి డైరెక్టర్ సుజిత్ ఒక సూపర్ డూపర్ హార్డ్ కోర్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్కి. అలాంటి ఫ్యాన్ మేడ్ మూవీ రాబోతుంటే ఎలా ఉంటుంది? గతంలో మనం చూసాం హరిశంకర్ సంబంధించి గబ్బర్ సింగ్, అది ఎలాంటి ఇండస్ట్రియల్ హిట్ కొట్టిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు దానికి మించినటువంటి ఒక హిట్ కొట్టబోతున్నాడా పవన్ కళ్యాణ్ గారు? అదిగాక గతంలో మనం చూస్తే ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే. ఇప్పుడు జనసేన అనేటువంటి పార్టీకి అధినేత, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం, ఇంకా ఎన్నో 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 పదవుల్లో ఉన్నా సరే ఆయన యాక్షన్ సీక్వెన్సెస్ ఎలా ఉండబోతున్నాయి? వాస్తవానికి దీని గురించి ఒక క్రేజీ అప్డేట్ కోసం మాత్రం ఎప్పటి నుంచో ప్రజలైతే వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ వచ్చేసి తమన్, తెలిసిందే బాలయ్యకి కావచ్చు, అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎలాంటి బీట్ ఉంటుందో. వాస్తవానికి ఒక చిన్న గ్లిమ్స్తో మాత్రం ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ సౌండ్ ప్రతి ఒక్క ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఎవరైతే ఉంటారో అదొక రింగ్ టోన్ కింద మారిపోయిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే తమన్ ఎలాంటి బీట్స్ ఇవ్వబోతున్నాడు అనేది ఇప్పటికే అర్థమైపోయింది. సుజిత్ ఎలాగ డైరెక్షన్ చేస్తున్నాడని అర్థమైపోయింది. సో ప్రియా మోహన్ ఎవరైతే హీరోయిన్ ఉన్నారో తన లుక్స్ కూడా ఒక చిన్న లుక్ అయితే బయటకు వచ్చేసింది. అదేవిధంగా చూసుకుంటే ఎంతోమంది స్టార్స్ దీంట్లో యాక్ట్ చేస్తున్నారు సంగతి అర్థమైంది. సో ఎంతో కాలం తర్వాత దాదాపు చాలా సుదీర్ఘ ఒక 5 ఏళ్ళ 6 ఏళ్ళ తర్వాత వచ్చినటువంటి ఈ సినిమా పైన వాస్తవానికి అంచనాలు అనేవి అంత పెద్దగా ఉండవు. వాస్తవానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు ఒప్పుకున్నటువంటి పాయింట్ ఏంటంటే తను పూర్తిగా మంచి డాన్సర్ని కాదని, అదేవిధంగా తను పూర్తిగా యాక్షన్ సీక్వెన్సెస్ చేయలేనని చెప్పి, అదేవిధంగా తను పూర్తి స్థాయిలో మిగతా హీరోలతో పోటీ పడితే నేను దేంట్లో కూడా అంత స్థాయి కాదు, కాకపోతే ఫ్యాన్స్లో మాత్రం ఒక పెద్ద ప్రపంచాన్ని సృష్టించారని చెప్పుకోవాలి. అది కాక మనం చూసుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కున్న క్రేజ్ని చూస్తే నిజంగా మైండ్ బ్లాక్ అయిపోతుందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి గబ్బర్ సింగ్లో ఒక డైలాగ్ ఉంటుంది. ఎవరైతే రావు రమేష్ గారు ఉంటారో నిజంగా తనకు పబ్లిక్లో ఉన్నటువంటి ఒక క్రేజ్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అయిపోతుందని చెప్పి, నిజంగా మళ్ళీ మైండ్ బ్లాక్ అయ్యేటువంటి ఒక పరిస్థితి వచ్చేసిందా? హరిహర వీరమల్లు రిలీజ్ ఎలాగ ఉండబోతుంది, దాని ఓపెనింగ్స్ ఎలా ఉండబోతున్నాయి? కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హరిహర వీరమల్లు పైన పెట్టుకున్న దానికన్నా ఓజీ పైన ఇంకా 10 రెట్లు ఎక్కువ పెట్టుకున్నారని చెప్పి, దీని నుంచి ఒక చిన్న అప్డేట్ కావాలని చెప్పి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఓజీకి సంబంధించిన షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఆగస్టు 15వ తారీఖున ట్రీజర్ ఎలా ఉండబోతుంది, సెప్టెంబర్ 25న ఫిక్స్ అయిపోయి కూర్చున్నాడు. వాస్తవానికి బాలకృష్ణ గారు కూడా కొంత సినిమా ఏదైతే ఉందో విఎఫ్ఎక్స్ కావచ్చు వాటికి సంబంధించి సెప్టెంబర్ 25 నుంచి తప్పుకుంటున్నారు. డిసెంబర్ 18వ తారీఖు అని చెప్పి కొంత అంచనా. ఎందుకంటే గతంలో కూడా అఖండ సినిమా డిసెంబర్ 2వ తారీఖు వచ్చింది. ఇప్పుడు అఖండ తాండవం ఏదైతే ఉందో డిసెంబర్ 18వ తారీఖు అని చెప్పేసి అయితే అంటున్నారు. సో సింగిల్గా రాబోతున్న హంగ్రీ చీతా ఎలా ఉండబోతుంది? సో మొత్తానికి ఈ సినిమాకి సంబంధించిన ట్రీజర్ అయితే లోడ్ కాబోతుంది. ఏపీ ప్రజల్లో అయితే పూనకాలు రెడీ కాబోతున్నారు. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే.